ఏప్రిల్ 8న సిఎస్కే మరియు పంజాబ్ జట్ల మధ్య రాత్రి 7:30 ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది. ఎందుకంటే పంజాబ్ టీం చెన్నై చపాక్ స్టేడియంలోనే వాళ్ళనైతే ఓడించిన రికార్డ్స్ ఉన్నాయి. సో అందులోనూ టీం చెన్నై పైన అయితే పంజాబ్ టీం ఎక్సలెంట్ రికార్డ్ ఉంది కాబట్టి ఈ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఒకసారి హెడ్ టు హెడ్ రికార్డు విషయానికి వస్తే టోటల్గా 30 మ్యాచ్లు జరిగితే పంజాబ్ 14 సార్లు గెలిస్తే సిఎస్కే 16 సార్లు గెలిచింది. సో క్లియర్గా ఇక్కడైతే ఈక్వల్గా ఉన్నాయి. ఇక పుచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇదైతే ములాన్పూర్ వేదిక కడుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక మీడియం రన్స్ ఫెస్ట్ అయితే మనం చూడొచ్చు. సో మెయిన్లీ ఇక్కడికైతే బౌలర్స్కి అయితే హెల్ప్ జరుగుతుంటుంది. సో పేసర్స్కి అయితే సో అరౌండ్ 170-180 అయితే మనం అయితే స్కోర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్గా చేసింది తీసుకోవడానికి ఇష్టపడతాడు. సో ఇదైతే ఈ సీజన్లో ఫస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు కాబట్టి చూడాలి ఎలా ఆడతారో. ఒకసారి గ్రౌండ్ స్టార్ట్ చూసుకుంటే టోటల్గా 5 మ్యాచ్లు జరిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంలో 2 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంలో 3 సార్లు అయితే గెలవడం జరిగింది. సో క్లియర్గా ఇక్కడైతే మీకైతే పిచ్ రిపోర్ట్ అర్థమైపోతుంది. ఇక చెన్నై టీం విషయానికి వస్తే వాళ్ళ ప్రీవియస్ 3 మ్యాచ్లో వాళ్ళైతే ఓడిపోయి రావడం జరుగుతుంది. సో డెఫినెట్గా చెన్నై టీం అండర్ ద పంప్లో ఉన్నారు. వాళ్ళు కానీ ఈ మ్యాచ్ గెలచకపోతే వాళ్ళకైతే ప్లేఆఫ్స్ రేస్లో చాలా వెలగబడిపోతారు. మెయిన్లీ వాళ్ళ దగ్గర ఒకరిద్దరు బ్యాట్స్మెన్సే బ్యాటింగ్లో, అలాగే ఒకరిద్దరు బౌలర్సే బౌలింగ్లో పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళైతే ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేసి సో పంజాబ్ టీంని ఓడిస్తే కానీ వాళ్ళకైతే ప్లేఆఫ్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉండవు. సో ఈ మ్యాచ్లో అయితే చాలా కీలర్ అయితే ప్లే చేస్తున్నారు. సో సిఎస్కే బెటర్స్. సో వాళ్ళు ఎలా ఆడతారో చూడాలి. డెఫినెట్గా ఈ మ్యాచ్ అయితే చెన్నైకి గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయని నేనైతే అనుకుంటున్నాను. సో అలాగే వాళ్ళకైతే టీంలో అయితే డెఫినెట్గా చేంజెస్ అయితే చేయాలి. వాళ్ళు కానీ చేంజెస్ చేయకపోతే డెఫినెట్గా మ్యాచ్లో అయితే కంటిన్యూస్గా ఓడిపోతుంటారు. సో డెఫినెట్గా డివాన్ కాన్వే రావాలి ఈసారి మ్యాచ్లోకి. అందులో రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ మ్యాచ్లో తన ఓపెనింగ్ డెఫినెట్గా చేయకపోతే మ్యాచెస్ అయితే మనం ఎక్కువ చూడలేం. రన్ ఫెస్ట్ అయితే ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా డివాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 3లో రాహుల్ త్రిపాఠి, నెంబర్ 4 రచిన్ రవీంద్ర, నెంబర్ 5 విజయ్ శంకర్, నెంబర్ 6 రవీంద్ర జడేజా, నెంబర్ 7 రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 8 MS ధోని, నెంబర్ 9 నూర్ అహ్మద్, నెంబర్ 10 పతిరానా, నెంబర్ 11 ఖలీల్ అహ్మద్. ఇక నెంబర్ 12లో ఇంపాక్ట్ ప్లేయర్గా శివన్ దుబే వచ్చే అవకాశం ఉంటుంది. సో క్లియర్గా ఈ మార్పులు చేయకపోతే చెన్నై టీం గెలిచేది కష్టం. ఇక పంజాబ్ టీం విషయానికి వస్తే వాళ్ళ చివరి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ వాళ్ళైతే చాలా మంచి ఫామ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇది మెయిన్లో వాళ్ళకు హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళకైతే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ మ్యాచ్లో చాలా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా పంజాబ్ టీం అయితే మంచి ట్రాక్ రికార్డ్ అయితే సెట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ అయితే చాలా వరకు మంచిగా జరుగుతుంది. లాస్ట్ మ్యాచ్ బ్యాక్ ఫైర్ అయిందని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో వాళ్ళైతే సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు. లాస్ట్ మ్యాచ్లో మార్క్ ఎన్సన్ లాంటి బౌలర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అవ్వడంతో వాళ్ళకైతే ఆపలేకపోయారు. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో వాళ్ళు అయితే కంబ్యాక్ చేసి ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు అయితే వాళ్ళకైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వాళ్ళకి హోమ్ అడ్వాంటేజ్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి సో చూడాలి. అందులో వాళ్ళ బ్యాటింగ్ లైన్ మిడిల్ ఆర్డర్ అయితే వీక్గానే ఉందని చెప్పాలి. మ్యాక్స్వెల్, స్టోయినిస్ వాళ్ళ రేంజ్ ఇన్నింగ్స్ అయితే ఆడటం లేదు. వాళ్ళు కానీ ఫామ్లోకి వచ్చేస్తే ఇంకా ఆ టీంకు తిరగలేదు. సో శ్రేయస్ అయ్యర్ కూడా చాలా మంచిగా ఆడుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ ఫెయిల్ అయినప్పటికీ సో తన దగ్గర నుంచి కూడా ఈ మ్యాచ్లో అయితే రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో పంజాబ్ టీం అయితే క్లియర్గా తెలుస్తుంది ఈ మ్యాచ్లో వాళ్ళైతే గెలవాలి. సో వాళ్ళకి గెలిచేంత డెఫినెట్గా వాళ్ళకి ఆ టీం కూడా ఉంది కాబట్టి సో చూడాలి. సో చెన్నై టీంని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. సో చెన్నై టీంకి ఈ టీంకి చాలా క్లోజెస్గా మనకైతే హెడ్ టు హెడ్ రికార్డ్ విషయానికి వస్తుంది. సో డెఫినెట్గా ఈ మ్యాచ్లో కూడా ఎలా ఆడతారో చూడాలి పంజాబ్ టీం. సో ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా ప్రభుసిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, ఇక నెంబర్ 3 శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4 స్టోయినిస్, నెంబర్ 5 మ్యాక్స్వెల్, నెంబర్ 6 శశాంక్ సింగ్, నెంబర్ 7 మార్క్ ఎన్సన్, నెంబర్ 10 శుయాన్ షెట్గే, నెంబర్ 9 ఒమర్ జాయ్, నెంబర్ 10 హర్షదీప్ సింగ్, నెంబర్ 11 చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు పీబీకేఎస్ టీం. సో డెఫినెట్గా ఎవరు గెలుస్తారని చూడాలి. ఇక ఎవరు గెలుస్తారనే విషయానికి వస్తే సో ఈ మ్యాచ్లో సిఎస్కే టీం మార్పులు కానీ చేస్తే డెఫినెట్గా సిఎస్కే టీం గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఈ మ్యాచ్లో చెన్నై గెలుస్తుందని అనుకుంటున్నాను. సో పంజాబ్ టీం స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ వాళ్ళు మంచి ఫామ్లో ఉన్నప్పటికీ వాళ్ళ హోమ్ కండిషన్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ ఈ మ్యాచ్లో నాకెందుకో చెన్నై టీం గెలిచే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను. సో మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. సో బెట్టింగ్స్గా వాటికి వెళ్ళకండి. సో బెట్టింగ్స్ వల్ల వచ్చేది ఏముండదు. సో ఇదైతే ఫైనల్ ప్రెడిక్షన్ కాదు. నేనైతే ఆఫ్టర్ టాస్ 7:10 కల్లా నేనైతే మళ్ళీ మీకైతే యూట్యూబ్లో కమ్యూనిటీ పోస్ట్ అయితే చేస్తాను. సో మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.